హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా రుచికరమైన క్యాప్సికమ్ దొండకాయ పచ్చడి తయారు చేసుకుందాం. ఈ పచ్చడి వేడి అన్నంలో నెయ్యితో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. మరి తయారీ విధానం చూద్దాం. ముందుగా ఒక క్యాప్సికమ్ని, ఒక టమోటా మరియు దొండకాయల్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి పచ్చిశనగపప్పు, మినపప్పు వేయించుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రబ్బలు, ఇంకా ధనియాలు, కరివేపాకు మరియు కావలసిన ఎండుమిర్చి వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఎండుమిర్చి మీ రుచిని తగ్గట్టు వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు మరొక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి ముందుగా దొండకాయ ముక్కల్ని వేసుకుని బాగా వేయించుకోవాలి. దొండకాయలు కొద్దిగా మెత్తబడిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసి కలుపుకోవాలి. తర్వాత కట్ చేసిన టమోటా మరియు కొద్దిగా చింతపండు కూడా వేసుకొని అన్నీ బాగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి చల్లార్చిన పప్పులు, ఎండుమిర్చిని మిక్సీ జార్లో వేసి బరకగా పొడి చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని, ఇంకా వేయించిన దొండకాయ ముక్కలు, క్యాప్సికమ్, టమోటా మిశ్రమాన్ని కూడా జార్లో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పచ్చడి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉంటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు తాలింపు కోసం ఒక చిన్న బాణలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర మరియు కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ఈ తాలింపును పచ్చడి మీద వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ దొండకాయ పచ్చడి రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.